జగన్నాటక సూత్రధారైన శ్రీకృష్ణుడు ఎన్నో సందర్భాల్లో ఎంతో సంతోషంగా ఆహ్లాదంగా కనిపిస్తాడు. అయితే భాగవత కథల్లో శ్రీకృష్ణుడు బాల్యంలో గోపికలతో చేసిన రాసలీలల్లో శ్రీకృష్ణుడు సంతోషించిన తీరుకు, మహాభారతంలో శ్రీకృష్ణుడు నవ్విన తీరుకు తేడా ఉంది. మహాభారతంలో తాను అమితంగా ప్రేమించే పాండవుల కుమారుల్లో బలధీసుడైన భీమసేనుడు కుమారుడు ఘటోత్కచుడు కర్ణుడి శక్తికి గురై అర్ధరాత్రి రణరంగంలో మరణించినప్పుడు శ్రీకృష్ణుడు నవ్వాడు. ద్రోణ పర్వంలో కురుక్షేత్ర రంగఘట్టంలో శ్రీకృష్ణుడు సంతోషించడానికి ఘటోత్కచుడి మరణం కారణంగా కనిపించింది. అప్పుడు పాండవులంతా విపరీతమైన దుఃఖ సముద్రంలో మునిగిపోయారు. శ్రీకృష్ణుడు మాత్రం తన పక్కన ఉన్న అర్జునుడిని కౌగిలించుకొని ఆనందంతో కేరింతలు కొడుతూ గంతులు వేశాడు. కృష్ణుడి ప్రవర్తన అందరినీ ఆశ్చర్యపరిచింది. అర్జునుడు కూడా శ్రీకృష్ణుడిని చూసి ఎందుకిలా ప్రవర్తిస్తున్నావని అడిగాడు. తామంతా దుఃఖిస్తుంటే అది కృష్ణుడికి సంతోషదాయకంగా ఎలా అయిందని ప్రశ్నించాడు. దానికి బదులుగా శ్రీకృష్ణుడు తన ముఖంలో నవ్వు చెరగకుండానే అర్జునుడితో ఇలా అన్నాడు: అర్జున, ఘటోత్కచుడి మరణం నాకు నిజంగానే అమితానందం కలిగిస్తుంది. కర్ణుడు ప్రయోగించిన శక్తి అతడిని మట్టు పెట్టకుండా ఉన్నట్లయితే అది నిన్ను దహించి వేసేది. ఆ శక్తి కర్ణుడి దగ్గర ఉన్నంతకాలం కర్ణుడిని ఎదిరించి జయించగలవారు మరెవరూ లేరు. ఇంద్రుడు కర్ణుడి దగ్గర ఉన్న కవచకుండలాలను తెలివిగా సేకరించినప్పటికీ యుద్ధంలో ఒక వీర పురుషుడిని సంహరించగల శక్తి మాత్రం కర్ణుడి దగ్గర మిగిలి ఉంది. ఆ శక్తి అతడి దగ్గర ఉన్నంతకాలం అతడికి తిరుగులేదు. కానీ ఇప్పుడు ఆ శక్తి ఘటోత్కచుడి మీద ప్రయోగించాడు. ఇక కర్ణుడు సులభంగా యుద్ధంలో మరణించేందుకు అవకాశం ఏర్పడింది. అలాగే ఘటోత్కచుడు చిరకాలం జీవించదగినవాడు కాదు. అతడు భీముడు కుమారుడైన దుర్మార్గవర్తనుడని కృష్ణుడు తెలిపాడు. యుద్ధంలో ఘటోత్కచుడు అలంబసుడు తదితరులను చంపడానికి ఉపయోగపడ్డాడు. అతడి వల్ల ప్రయోజనం అంతవరకే ఉంది. యజ్ఞాలను ద్వేషించేవాడు, అధర్మ మార్గాన్ని అనుసరించేవాడు, పాపాత్ముడు అయినవాడు కాబట్టే ఘటోత్కచుడు ఇప్పుడు ఇలా మరణించాడు. ఇతడి పాపాలను ఇప్పటి వరకు ఉపేక్షించింది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అని నవ్వుతూ శ్రీకృష్ణుడు సమాధానమిచ్చాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ని మీతో పంచుకునే అవకాశం నాకు కల్పించండి. థ్యాంక్ యూ.